హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. శనివారం ఇవాళ ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టినామండి. ఇది ఆదివారం నాడు పొద్దున పెడతాం. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, ఇది 17 మోడలు 18 రిజిస్ట్రేషన్ టైటానియం వేరియంటు. చూడండి, 2 తాళాలు అవైలబుల్లో ఉన్నాయి. డీజిల్లో మీకు 22 పైన మైలేజ్ వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా 45 నుంచి 55 వేల మధ్య ట్యాక్స్ వస్తుంది. మనం ఆర్టీఓ ఆఫీస్లో మాట్లాడుకున్న తీరు. హైదరాబాద్కి అయితే 14,000 కొరియరు, మిగతా ఎక్కడికైనా 16,000 18 దాకా అవుతుంది. 18,000 దాకా. నెల్లూరు, ఒంగోలు బైపాస్, మామూలుగా చిలకలూరుపేట, ఈ హైవేకి ఎక్కడైనా విజయవాడ నుంచి చెన్నై వరకు ఎక్కడైనా 18,000 19,000. ఇటు తిరుపతి కావాలంటే శ్రీపెరంబుందూరు తీసుకోవచ్చు, నాయుడుపేట తీసుకోవచ్చు. 18,000 అవుతాయండి కొనేవాళ్ళు. మదన్పల్లి వీళ్ళంతా కియా షోరూమ్ దగ్గర డెలివరీ ఇస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. కర్నూలు బైపాస్ కూడా ఇక్కడైనా తీసుకుంటారు. మీకు కూడా 17,000 18,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తక్కువ కాదు. హైదరాబాద్కి అయితే 14,000 అట్లా మాట్లాడచ్చు. బై రోడ్ అయితే మాత్రం పక్కా 24,000 రూపాయలు. ఎందుకంటే 3,000 ఫాస్ట్ ట్యాగ్, మళ్ళీ ఎవరో వాళ్ళ పేరు మీద చేసుకోవాలి. ఫాస్ట్ ట్యాగ్, దొంగ భయం అన్నీ కవర్ చేసుకుని దారంపేట మంచిగా తీసుకురావాలి. కాబట్టి 24,000 తీసుకుంటారండి. పోయేటప్పుడు ఫ్లైట్లో పోతారు. చూడండి, డైమండ్ కట్ అలై వీల్ వేయించుకున్నారు వాళ్ళు. టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. 17 మోడలు 18 రిజిస్ట్రేషను. 185 టైర్ సైజ్ అంటే మనకు మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. మీరు మళ్ళీ షాకర్స్ ఒరిజినల్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. డీజిల్ వేరియంటు. బ్యాక్ కంప్రెసర్ కానీ నల్ల పొగ కానీ పోస్తలేదు, మంచిగా ఉంది. మీరు ఫుల్ ఎక్సిలేటర్ కూడా మళ్ళీ ఇప్పిమంటే కూడా వీడియోలో చూపిస్తాం, ఏది మీకు స్టార్ట్ అయ్యే ముందట. ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు. ఫోర్డ్లు ఎప్పుడు కానీ స్టాండర్డ్ ఉంటాయి, కానీ ఇంజన్ మౌంటింగ్లే మిస్ అవుతాయి అంతే ఏ కార్కైనా. చూడండి, ఎడమవైపు టైరు సిల్ టైరు, స్టీరింగ్ రాడ్లు, బాల్ జాయింట్లు, లోరారం కిట్లు అన్నీ కూడా సప్పుడు ఏం లేదు. స్టీరింగ్ ఇటాట తిప్పినప్పుడు చాలా బాగుంది. ఫ్రంట్ వ్యూ కూడా ఇది ఎలిఫెంట్ కలర్ టైప్లో. మెయిన్ మిర్రర్ ఇది కూడా ఒరిజినల్. 2018 జనవరి 31వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. 311 హర్యానా కాబట్టి ఒరిజినల్ గ్లాస్ అండి, కంపెనీతో వచ్చింది. హర్యానా కాబట్టి మీరు అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్లో చేసుకుంటే 2000 అంటే 15 ఏళ్ళ జీవితం ఉంటుంది. ఢిల్లీ అంటే కాదు, హర్యానాలో ఎట్లా అంటే 15 ఇయర్స్ ఉంటుంది. 28 రిజిస్ట్రేషన్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఇది. 27 అంటే 18లో రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి 15 ఏళ్ళకి ట్యాక్స్ కట్టుకుంటారు. 2028 నుంచి 18 నుంచి 28 32 వరకు కూడా 33 వరకు మీకు లైఫ్ టైం ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోలీసు వాళ్ళు ఎవరైనా ఉంటే, పోలీసు వాళ్ళు అయితే మీరు కొనుక్కొని ఆడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాలేజీలో పనిచేస్తులైనా, లెక్చరర్స్ అయినా, డాక్టర్స్ అయినా మీకు ఆల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చేసుకోవాలంటే మాత్రం ఇదే కథ. ఏజెంటు 15,000, ట్యాక్స్ 55,000 దాకా కూడా రావచ్చు, 40,000 రావచ్చు. అది మీ లెక్క అక్కడ. అదంతా ఆఫీసర్ చేతిలో, జూనియర్ అసిస్టెంట్ చేతిలో ఉంటుందండి. సేమ్ ఏ పిల్లర్ ఇది కూడా ఒరిజినల్. వీటికి యాస్టీస్ ఉంటుంది. ఫిగోలు అంటే ఫోర్డ్ ఏదైనా క్వాలిటీ ఉంటుంది. మీరు వోక్స్ వ్యాగన్లో టైగాన్ కానీ వోక్స్ వ్యాగన్లో ఇప్పుడు మీరు ఏ షోరూమ్ అన్న ఓరి డోర్లు తీసేయర్రి, సేమ్ ఫోర్డ్ లెక్కనే గట్టిగా ఉంటాయి. ఇక స్కోడా అయినా అల్కా ఉంటాయి, కానీ వోక్స్ వ్యాగన్ ఏ డోర్ అయినా గట్టిగా ఉంటాయి. చూడండి, కింద కూడా ఒరిజినల్. మనం ఈ నెక్స్ట్ అయితే వోక్స్ వ్యాగన్ వెంటలు కూడా 5-6 గల చేస్తాం. కార్లు సెర్చ్ చేస్తున్నాం. చూడండి, మెయిన్ కుడివైపు అద్దం ఒరిజినల్, వెనుక కుడివైపు అద్దం ఒరిజినల్. హైదరాబాద్లో మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పెద్దమతల్లి తర్వాత కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్కోడా షోరూమ్ ఉంది. అక్కడ అన్ని షోరూమ్లు ఉన్నాయి. అన్ని షోరూమ్లలో మేము పోయి ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చినాం. 2-3 రోజులు షోరూంలో తిరిగినామండి. ఎక్స్చేంజ్ కార్లు వస్తే 50,000 లోపు రీడింగ్ ఉన్నాయి ఖచ్చితంగా. చూడండి, వెనకాల కూడా ఆయం రెస్ట్, ఎందుకంటే టైటానియంలో కాబట్టి ఆస్పైర్లు వస్తుంది. అన్ని షోరూంలో కొద్దిగా భూముల ధర ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ఉండే షోరూంల ధరల పోయి మేము నంబర్లు ఇచ్చొచ్చినాం. చూడండి, వెనక కూడా బీ పిల్లర్ ఒరిజినల్. ఎందుకంటే నేలమ్మని మించిన ఉండదు. భూములు ఎక్కడైతే ఎక్కువ ధర ఉంటుందో వానికి కళ్ళు నెత్తికి ఏం పట్టించుకోడు. కోకాపేట వరకు కూడా షోరూంలోకి వెళ్ళినాం, కానీ అక్కడ ఇంకా బుచ్చగల బతుకుంది. అసలు వాడు చెప్పుడే ఎక్కువ ధర చెప్తాడండి. అయితే మేము మొదలే పైసలు ఇస్తాం, కార్ చూడకుండా పైసలు ఇస్తాం, రేటింగ్ మీరు ఇవ్వండి అని చెప్పినాం. అట్లనే ప్రీమియం కార్స్ కూడా మనం తీసుకుంటాం. ఏవి 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకే కొంటాం. ఏది 17 18 19 స్కోడాల వరకు కూడా. అంతకుమించి పైసలు పోము, ఎందుకంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్లో అమ్మలేము. చూడండి, వెనక టైర్ కూడా ఒరిజినల్. చాలా టైట్లో ఉందండి రాష్ట్రం అంతా. రాష్ట్రంలో ఎవరి దగ్గర కిరాణా షాప్ అమ్మడానికి కూడా పైసలు లేవు. ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి. అదే ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అంతా హైప్ అయ్యి మస్తు డబ్బులు ఉన్నాయాడ అందరి దగ్గర. చూడండి, టైటానియం TDCI ఎక్కడ కూడా మీకు చిన్న డెంటు పెయింట్ లేదు.
ఒరిజినల్ సెన్సార్స్ ఫోర్డ్ ఫిగో యాస్పర్ ఎక్కడ కూడా యాస్టిస్ #1 ఉంది బండి. డీజిల్లా 23, ఇది కూడా అద్దం ఒరిజినల్ 23 మైలేజ్ వచ్చి మీకు ఇది పీడిఎఫ్ ట్రాకింగ్ ఉంటుంది. మీకు 100 సార్లు చెప్పినా ఎప్పుడైనా సర్వీస్ రికార్డ్ చూసుకునే కొనాలి. ఫోర్డ్లో వెళ్తే ఇస్తారు, నియర్ బై ఎక్కడైనా 250-300 ఇస్తారు. లేకుంటే కార్ ఇన్ఫో యాప్ ఉంటుంది. ఏ కార్కైనా మీరు కొనేటప్పుడు $200-300 పోతాయండి. మామూలుగా మనం ఏదైనా పని చేయాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది, ఖర్చు కాకుండా ఏది కాదు. వెనక స్పేస్ కూడా మంచిగా ఉంది. బూట్ స్పేస్ అంటాం కదా, ఇప్పుడు ఈ లావటిన దానికి కూడా స్టిక్కర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి. అపోలో టైరు షోరూమ్ టైరే, బండికున్న టైర్ ఆ టైర్ కాదు. 4 అలై వీల్స్ వస్తే ఒకటేమో నార్మల్ షోరూమ్ నుంచి వస్తుంది. బేస్ మోడల్ ఇందులో యాంబియంటు. దాని తర్వాత చూడండి ఎడమ కుడి క్వార్టర్ ప్యానల్స్ ఒరిజినల్. బేస్ మోడల్లో ఏం జరుగుతుందంటే యాంబియంట్, దాని తర్వాత వచ్చేది ట్రెండ్, దాని తర్వాత వచ్చేది ట్రెండ్ ప్లస్, దాని తర్వాత వచ్చే టైటానియం. అంటే ఇది ఈ కంపెనీలో 4వ వేరియంట్, 4వ స్టేజ్ కార్ ఇది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు పెట్టే ధరలో ఇది ద బెస్ట్ ధర. నేనైతే సజెషన్, ఒక కానిస్టేబుల్స్ కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ, రెవెన్యూలో పనిచేసేవాళ్ళు కానీ, కలెక్టరేట్లో పనిచేసేవాళ్ళు కానీ డైరెక్ట్ మీరు కొనుక్కొని మీ పేరు మీద ఇక్కడ వేసుకోవచ్చు. రైతులు, ఫార్మర్సు, ఇతర బిజినెస్ చేసేటోళ్ళకి ఏంటంటే మీరు మిమ్మల్ని ఆపినప్పుడు వాళ్ళు కాగితాలు మొత్తం అడుగుతారు. ఇక మిగతా వాళ్ళని ఎవరు కాగితాలు అడిగే ధైర్యం ఉండదు. కాబట్టి మీరు చేసుకోవచ్చు. మీరు కిరాణా షాప్ ఉన్నా, మీకు సూపర్ మార్కెట్ ఉన్నా, మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అక్కడనే వేసుకోవాలి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఎందుకంటే మిమ్మల్ని పోలీసులు పొడుచుకొని తింటారు. ఇక రూల్స్ అందరి ప్రకారం చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరైతే కంపల్సరీ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే మీరు మీరు పనిచేసేది 3 రాష్ట్రాలలో ఉండాలి, మీ ఐ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఎమర్జెన్సీలో ఆపినప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోతుంది తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవాలి. వెనక డోరు కింద కూడా ఒరిజినల్ ఉంది. ఇక మనం చేసే పని భగవంతుడు మనకి ఇచ్చే క్రియ. మనకి ఈ పని చేయాలని రాసి పెట్టుంటే గదే పని అవుతుందండి. ఓటని కూడా అవుతుంది, ఓటని కూడా అవుతుంది. వెనక డోరు ఇది కూడా క్వాలిటీ ఉంది. ఈ అద్దం కూడా ఒరిజినల్, ఈ అద్దం కూడా ఒరిజినల్. ఎడమ పక్క ఇవి 2 అద్దాలు, కుడి పక్క చూపించినాం, వెనక డిక్కీలా పట్టినప్పుడు వెనక అద్దం చూపించినాం. చూడండి ఇంటీరియరు. ఈ కలర్ చేసుకున్నాడంటే కొంచెం సోక్లరాయిడ్ అన్నట్టు. ఈ కలర్ అయితే నాకు ఇష్టం ఉండదు. నేను బ్లాకు, ఎలిఫెంట్ కలరు, గోధుమ కలరు అంటే వోక్స్వ్యాగన్ వెంటో వాళ్ళు ఇచ్చే కలర్లు, ఆ ప్రీమియం కలర్లే నేనైతే నా పర్సనల్ ఇష్టపడతా. సీట్ కవర్లు కాకపోతే ఇవి కూడా బాగుంటాయి. చాలామందికి ఒక్కొక్కటి ఇప్పుడు ఆడవాళ్ళు ఇటువంటి కలర్ వాచ్లే పెట్టుకుంటారు, పింక్ కలర్, కానీ మనకు అది నచ్చదు. చూడండి లెఫ్ట్ ప్యాసింజర్ డోరు కింద కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడేం పని లేదు. అండర్ గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీకు డీజిల్ కార్ కావాలి, 25 మైలేజ్ రావాలి. ఎందుకంటే చాలామంది ఆటో ఫోల్డబుల్ ఉంటుంది, మిర్రరు కింద లైట్ వస్తుంది. ఈ అద్దం కూడా ఒరిజినల్. డీజిలే ఎందుకు కొంటారంటే డీజిల్ మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. డీజిల్ మనకు కొనేటప్పుడు పెట్రోల్ కంటే ₹7-8 తక్కువ ఉంటుంది. డీజిల్ మనం ఒక ₹10,000 ఒక నెలల ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు బాగా అర్థం చేసుకోండి. బాగా ఫరక్ ఉంటుంది. మీరు బాగా ఆలోచన చేయండి. ఒక్క 10,000 కిలోమీటర్లు ఇదే బండి ఫోర్డ్ ఫిగో యాస్పైర్లా చూడండి. పవర్ విండోస్ 4 పనిచేస్తున్నాయి, చైల్డ్ లాక్ అన్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి దయచేసి. నేను చెప్పేవాడు ఒక ఏడాదిలో 10,000 కిలోమీటర్ తిరిగినాం అనుకో, మనం పెట్రోల్ 15 మైలేజ్ వచ్చింది అనుకో, ₹109 పెట్రోల్ వేసుకోండి. అంటే ఒక 650-670 దాకా పెట్రోల్ పడుతుంది మీకు లీటర్లు డివైడెడ్ వేసుకుంటే. 10,000 డివైడెడ్ బై 15 కిలోమీటర్లు అంటే 666 వస్తుంది. 666 ఇంటూ ₹109 పెట్రోల్ వేసుకోండి. అంటే ₹75,000 పెట్రోల్ పైసలు అవుతాయి ఏడాదికి. అదే 10,000 డీజిల్ బండి, ఇదే బండి తిరిగితే 10,000 డివైడెడ్ బై 22 మైలేజ్ వేసుకున్నా కూడా ఓ 40,000 డీజిల్ అవుతుంది. పెట్రోల్కు డీజిల్కి ఒక ఏడాదిలో సగం పైసలు. ఆటో క్లైమేట్ ఏసీ ఇది సన్ రూఫ్లో కూడా సేమ్ ఉంటుందండి పార్ట్, వేరే పార్ట్ ఉండదు. మళ్ళీ అది 12 లక్షలు కదా 14 లక్షలు కదా అంటే దానికి దీనికి ఒకంతే ఉంటుంది. అట్లా మీకు వేరియంట్లో పెట్రోల్కు డీజిల్కు ఒక ఏడాదిలో 10,000 కిలోమీటర్ తిరిగితే మీకు సగం డబ్బులు ఫరక్ పడుతుంది. పెట్రోల్ ఇంజన్ సైలెంట్ ఉంటుంది, డీజిల్ ఇంజన్ కొద్దిగా సప్లైన్ అవుతుంది. పెట్రోల్ ఇంజన్ కదలదు, డీజిల్ ఇంజన్ కొద్దిగా కదులుతుంది. ఎందుకంటే కార్ తోపడవుతానే పోయిన ఫీల్ రావాలి. ఈ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ కూడా టైటానియం, ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి అక్కడ. అట్లా మేము డీజిల్ కార్లు అందుకే చార్జ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమియోకి ఎందుకు వచ్చినంటే వోక్స్వ్యాగన్ కంటే కూడా ఏమియో మైలేజ్ ఎక్కువ ఉన్నది. మనం హైదరాబాద్లో ఇండ్ల పొంట అంటే ఈ షోరూమ్ల పొంట తిరిగినాం. ఇండ్ల పొంట తిరిగితే మనం ఎవరి దగ్గర రానివ్వండి. ఎందుకంటే అంత చౌదరీలు, ఆంధ్ర, ఈ కొన్ని కులాలు 2-3 కులాలలోనే ఈ ప్రీమియం కార్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మనం తిరిగిన దానిలో ఓనర్ లిస్ట్ ఉంటుందండి వోక్స్వ్యాగన్ షోరూంలో. ఎవడి 4 ఏళ్ళ కింద కొన్నాడు, ఎవడు ఆయిల్ చేంజ్ చేస్తారు అనేది ఆ కౌంటర్ మీద ఆడోళ్ళు ఉంటారు. వాళ్ళకు 2,000 ఫోన్పే కొట్టి వాళ్ళతో నవ్వుకుంటా మాట్లాడి మీరు చాలా బాగున్నారు అని ఏదో చెప్తే వాళ్ళ లిస్ట్ ఇస్తారు. అది ఆయిల్ చేంజ్కి వచ్చిన లిస్టు.
ఆ లిస్టులో ప్రీమియం కార్స్ వాడేది ఓన్లీ కొన్ని ఆంధ్ర జిల్లాల నుంచే ఉన్నారు. నేను నిన్న మొన్న దగ్గర 10 నుంచి 14 షోరూమ్లు తిరిగిన. మళ్ళీ కూడా రేపు ఎల్లుండి మళ్ళీ హైదరాబాద్ విజిటింగే ఉంటుంది. సో అందుకనే ఈ డీజిల్ కార్కు పెట్రోల్ కార్కు వేరియంట్ ఉంటుంది. అందులో వాడే యూజర్స్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళు ఉంటారో మనకు మళ్ళీ దాన్ని వాళ్ళందరూ లోన్ పెడతారు, వాళ్ళంతా ఐపీ పెడతారు, వాళ్ళేం సరిగ్గా ఇంట్లోకి వెళ్ళి పెట్టరు, మెదడుతోని పని చేసుకుంటారు. చూడండి ఇంజన్ ఎంత నీట్గా ఉందంటే లెఫ్ట్ అప్రాను, రైట్ అప్రాను, కూలెంట్ డబ్బా కూడా ఏలిసిపోలేదు. అప్రాన్ కాడ నీళ్ళాగి ఖచ్చితంగా ఫోర్డ్ అంటే చాలు చిన్నగా జంగ్ వచ్చినట్టు కొరికినట్టు అవుతుంది, అక్కడ శిలుమించినట్టు. బండి అంటేనే వస్తుంది అంతే. అది తెలంగాణ, ఆంధ్రాన, తమిళనాడు ఎక్కడని కాదు. మహీంద్రా కూడా XUV500 సేమ్ సిచ్యువేషన్ ఉంటుందండి. బ్యానర్ చూసుకోండి, బ్యానర్ స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీజిల్ బండి 22 మైలేజ్ వస్తుంది. మీకు చాలాసార్లు చెప్పిన పెట్రోల్ మైలేజ్ 10,000 డివైడెడ్ 15 వేసుకున్నా కూడా మీకు 70,000 రూపాయల పెట్రోల్ అవుతుంది. అదే 10,000 డీజిల్ బండి అయితే ఏడాది మొత్తం తిరిగిన ఖర్చు 40,000 అవుతుంది. పెట్టే ఖర్చు ఏర్పడదండి. రోజు 200 బీర్ తాగినా నెలకు 3 అడ్డగోలు పైసలు మనకు తెలియకుండా పోతాయి. కాబట్టి ఆలోచన ప్రకారం చేసుకోండి. మరొకసారి ఈ బండి డీటెయిల్స్: ఫోర్డ్ ఫిగో యాస్పైర్ టైటానియం వేరియంటు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి. వెనక అద్దానికి డిఫాగర్ ఉంటుంది, ఆటో క్లైమేట్, ఏసీ ఉంటుంది, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్, బ్లూటూత్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. మంచి మైలేజ్ వస్తుంది. టైర్లు కూడా దీని బటన్ 2 ఏళ్ళ దాకా ఏం పని లేదు, కొనుక్కొని నడుపుకున్నాడే. పోలీస్, రెవెన్యూ ఏదైనా ఉద్యోగం చేసేటోళ్ళు అయితే మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ చేస్తే 15 ఏళ్ళు 2033 దాకా ఉంటుంది. లేదు వేరే మిగతా షాప్స్ కానీ రైతులు కానీ మిగతా పని చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలంగాణ నంబర్ వేసుకోవాలి. అడుగడుగున పోలీస్ ఆపుతుంది. ఫాస్టాగ్ ఇండియా ఎక్కడైనా ఒకటే అండి. ఓకే ఫ్రెండ్స్, 399 కార్ నెంబరు. మీకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ పెడతాం, ఎల్లుండి పెడతాం. అది షార్ట్ తింది, ఫోటోలు సపరేట్ పెడతాం. మీరు ఎవరున్నా కూడా ఇవాళ పెట్టిన 4 బండ్లకు కూడా మీరు కొంచెం